వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. అండ్ మనం గోల్డ్ కొంటాము. గోల్డ్ కొన్న తర్వాత అరే ఏదో సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అదొక అసెట్ లా భావిస్తాం కాబట్టి లోన్స్ తీసుకుంటాం. బట్ ఒకానొక సిచ్యువేషన్ లో ఆ లోన్లు తీర్చలేము, గోల్డ్ వెనక్కి రాదు. ఇదంతా ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీనికి ఒక సొల్యూషన్ గా మనకి వాల్యూ గోల్డ్ కంపెనీ ఉంది. అండ్ ఈ కంపెనీ సిఇఓ భరద్వాజ్ పాంపట్వార్ ఇప్పుడు మన ముందున్నారు. సో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? హాయ్ అండి. ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు సార్. అండ్ చాలా మంది గోల్డ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ లానే మీరు వాల్యూ గోల్డ్ స్టార్ట్ చేశారు. సో ఆ వాల్యూ గోల్డ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అసలు మీకు ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా మన ఇండియన్ సైకాలజీలో గోల్డ్ని అక్యుములేట్ చేసుకుంటూ కొంటూ తరతరాల నుంచి కొంటూ వస్తున్నాము. కానీ రీసెంట్ ఫైనాన్షియల్ ప్రెజర్స్ అనుకోండి, లైక్ కరోనా మనకి హిట్ అయింది. ఆ టైంలో చాలా మంది స్ట్రగుల్ అయ్యారు ఫైనాన్షియల్ నీడ్స్ని మెయింటైన్ చేయడానికి. ఆ టైంలో మనము ఈవెన్ వరల్డ్ అదర్ కంట్రీస్లో చూసినప్పుడు గోల్డ్ అమ్మడానికి చాలా కిలోమీటర్స్ లైన్లో నిలబడి అమ్మారు. సో దట్ ఈస్ ద ఓన్లీ అసెట్ వేర్ ఈజీలీ లిక్విడేట్ చేయొచ్చు మనము. ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాన్సెప్ట్ అండి. గోల్డ్ అమ్మడం అనేది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్. అంటే లైక్ పాన్ బ్రోకర్స్ దగ్గర మనం చాలా మంది ఇంటి దగ్గర నియర్ బై ఉన్న జ్యువెలర్స్ దగ్గర తాకట్టు పెట్టుకొని తీసుకొని మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు కట్టేసి చేయడము, డబ్బులు కట్టలేని పొజిషన్లో అలాగే వదిలేయడము. సో ఇది జరుగుతుంది. సో ఇది చాలా మంది, ఇది తెలియక చాలా మంది నష్టపోతున్నారు. అంటే దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో కొని బంగారం అమ్ముకునే ఆల్టర్నేటివ్ ఆ గ్యాప్ చాలా కనబడింది. సెకండ్ థింగ్, ఈ ఇండస్ట్రీ లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి మనం చాలా చూస్తున్నాం. గోల్డ్ బయింగ్ కంపెనీస్ వచ్చాయి. దాంట్లో కూడా చాలా ప్రాక్టీసెస్ గ్యాప్స్ కనబడ్డాయి. సో కస్టమర్ అనేది చాలా నష్టపోతున్నాడు గోల్డ్ అమ్మే ప్రాసెస్లో. అక్కడ మనం ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఇంట్రొడ్యూస్ చేస్తూ we have a legacy of 125 years. The Value Gold is backed by the Caps Gold Group. So 125 years ఉన్నాము. 70 years నుంచి మేము గోల్డ్ బిజినెస్ లోనే ఉన్నాము. లైక్ వీఆర్ ఏ బులియన్ ట్రేడర్స్, గోల్డ్ రిఫైనరీ ఉంది, అండ్ రిటైల్ జ్యువెలరీ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి, అండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాము. సో ఈ వాల్యూ చైన్ లో వై కాంట్ వి బై గోల్డ్ అనే థాట్ లో వచ్చిన, అక్కడ నుండి పుట్టింది వాల్యూ గోల్డ్ అన్నట్టు. అంటే నార్మల్ ఇన్ జనరల్ ఎన్ని థాట్స్ వచ్చినా కూడా ఇప్పుడు గోల్డ్ మహా అయితే ఒకవేళ తక్కువ ధరకి ఇస్తామనో ఇంకేదో చాలా రకాలుగా చెప్తారు. బట్ వేరే వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అసెట్ లాగానో లేకపోతే ఒక ఆభరణం లాగానే గోల్డ్ తీసుకొని తర్వాత సమ్ కేసెస్ లో లోన్ తీసుకుంటారు అదే అసెట్ లాగా పెట్టి, షూరిటీ పెట్టి. బట్ అది తీర్చలేని సిచ్యువేషన్ లో వాళ్ళకి వాళ్ళ లోన్ తీర్చేసి గోల్డ్ ని విడిపించేసేయడం అనే థాట్ రావడం చాలా యూనిక్ థింగ్ సార్. సో ఎనీ కేసు మీకు హిట్ అయిందా అట్లాంటి థాట్ కి? కామన్ గా న్యూస్ చూస్తుంటే చాలా మంది అమ్ముకోవడము చేయడము, ఈ గ్యాప్ అనేది చాలా ఉంది మార్కెట్ లో. సో ఆ టైంలో మనము ఎందుకు రాకూడదు, ఒక ఫెయిర్ ప్రైస్ ఇచ్చేసి కస్టమర్, అంటే అమ్ముకోవడం అనేదే ఒక బర్డెన్ థింగ్, అంటే ఎమోషనల్ గా అటాచ్ అయిన థింగ్ గోల్డ్ అనేది మనకి. సో ఈ టైంలో అమ్ముకునేటప్పుడు నష్టపోకూడదు అనే ఒక బ్రాడర్ వ్యూ తోటి మనం ఈ కొన్ని మేము ఇంట్రడ్యూస్ చేసిన ప్రాసెస్ కూడా మనం మాట్లాడదాము. అక్కడ నుండి మనం వాల్యూ గోల్డ్ స్టార్ట్ చేసామండి. ఆ థాట్ ప్రాసెస్ తోటి స్టార్ట్ చేసాము. సో అంటే అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ జనరల్ గా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, నేను ఒకవేళ గోల్డ్ ఒకవేళ షూరిటీ పెట్టింది అది నేను విడిపించలేకపోయాను, సమ్ అదర్ పర్సన్ ఇలానే ఉంటున్నారు, వాళ్ళు ఆ పే చేయలేకపోతుంటారు ఆ ఇంట్రెస్ట్, మరి ఆ గోల్డ్ కూడా వాళ్ళకి రిటర్న్ రాదు, ఇంకా లైఫ్ లాంగ్ ఇలానే రన్ అయ్యే సిచ్యువేషన్స్ ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ మీ దగ్గర ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఏం ప్రాసెస్ ఎలా ఉంటుంది? తాకట్లో ఉన్న బంగారాన్ని మనం విడిపిస్తామండి. అంటే విడిపించడం అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు క్లియర్ చేసి అది మనము టేక్ ఓవర్ చేస్తాము. అది తీసుకొని ఈ రోజు వాల్యూ తోటి మనము గోల్డ్ ని కొనుక్కుంటాం అన్నట్టు. మీరు తాకట్టు పెట్టినప్పుడు 100% వాల్యూ ఎవరు ఇవ్వరు. ఇప్పుడు మీరు బ్యాంక్స్ వెళ్తే 70% వరకు ఇస్తారు, ఎన్బిఎఫ్సిస్ 60-75% వరకు ఇస్తారు, ఇంకా పాన్ బ్రోకర్స్ అయితే ఇంకా వాళ్ళకి నచ్చిన రేట్ ఇస్తారు. సో కస్టమర్కి ఈ రోజు వాల్యూ అనేది తెలియదు. హిస్టారికల్గా మనం గోల్డ్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ 14%, 13-14% యావరేజ్ రిటర్న్స్ ఇస్తున్న అసెట్ క్లాస్ గోల్డ్. ఈ లాస్ట్ 2025లో మనం చాలా న్యూసెస్ చూసాం, ఆల్మోస్ట్ 70% రిటర్న్ ఇచ్చింది ఓన్లీ 1 ఇయర్లో. సో ఆల్రెడీ స్ట్రక్ అయిపోయి ఉండి లోన్ పెట్టి అది వడ్డీ కట్టలేక అరెల్స్ అది ఆప్షన్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి ఈ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అనే అవేర్నెస్ కొద్దిగా తక్కువ ఉంది. సో మేము విడిపించిన బంగారాన్ని, తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి కొంటాము అన్నప్పుడు పీపుల్ ఎంక్వైర్. సో వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ అవుతున్నారు ఈ ఆప్షన్ వల్ల. సంవత్సరం క్రితము 70%లో తక్కువలో 70% వాల్యూకి పెట్టి ఈరోజు 70% రిటర్న్ వచ్చిన తర్వాత అమ్మాలనుకున్నప్పుడు
తను కొన్న ఇన్వెస్ట్మెంట్ పైన కూడా అది మనకి రిటర్న్ ఇస్తుంది. అవును. సో ఈ ఆప్షన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత నా బిజినెస్ కాంట్రిబ్యూషన్లో 50% రిలీజ్ గోల్డే ఉంటుంది. సో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే గోల్డే ఉంటుంది. ఇందులో మేజర్గా ఎక్కువ వచ్చేది ఎన్బిఎఫ్సిస్, పాన్ బ్రోకర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. బ్యాంక్ కాంట్రిబ్యూషన్, బ్యాంక్లో ఆల్రెడీ పెట్టిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒకప్పుడు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 5,000 to 10,000 పెట్టి కొంటే ఇప్పుడు అది 50 or 1 lakh అవ్వచ్చు. అవును. సో ఆ ప్రైస్ ప్రకారంగానే మనకి ఆ 5 నుంచి ఇప్పుడు ఎన్ని టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ అయిందో ఆ ప్రకారంగా Yes. రిటర్న్స్ వస్తున్నాయి. మనం ఏ రోజు ట్రాన్సాక్షన్ చేస్తాం ఆ రోజు రేట్ తోటే కొంటామండి. రైట్. సో అలా మొత్తం వాళ్ళకి క్లియర్ గా ఇష్యూ లేకుండా సాల్వ్ ఎస్ చేస్తున్నారు. ఎస్ సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మరి ఇప్పుడు ఈ థాట్ వచ్చిన తర్వాత ఏమైనా స్పెసిఫిక్ గా ఆఫీస్ పెట్టడం ఇలా ఏమన్నా ఉంటుందా? ఎలా అప్రోచ్ అవ్వాలి పబ్లిక్ మిమ్మల్ని? మన హైదరాబాద్లో 11 బ్రాంచెస్ ఉన్నాయండి. Oh, okay. అండ్ ఏపీ తెలంగాణలో 20 బ్రాంచెస్ తోటి ఆపరేట్ చేస్తున్నాము. మనము 2023 సెప్టెంబర్లో బ్రాండ్ లాంచ్ చేసాము. Okay. సో కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ June 23. Hmm. బ్రాండ్ లాంచ్ 23 సెప్టెంబర్లో 3 బ్రాంచెస్ తోటి చేసాము హైదరాబాద్లో. Okay. దెన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్కి 4 బ్రాంచెస్ ఉన్నాయి. Hmm. సో 26 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు మనం 20 బ్రాంచెస్కి రీచ్ అయ్యాము. Wow. సో రీసెంట్ అదే- మైల్ స్టోన్ ఏపీలో కూడా స్టార్ట్ చేసాము విత్ 7 బ్రాంచెస్ తోటి. Okay. సో అలా ఎక్స్పాండ్ చేస్తూ బ్రాంచెస్ ని పెంచుతున్నారు, అంటే ఈజీ అవైలబిలిటీ ఇస్తున్నారు ఎస్ అన్నమాట. ఎస్ అండి. అంటే మేజర్ బ్రాంచెస్ ఏమన్నా ఫ్యూ ఎగ్జాంపుల్స్ అంటే ఈజీ అప్రోచ్ కి ఎక్కడ ఉన్నాయి సార్ హైదరాబాద్ లో? హైదరాబాద్లో ఉప్పల్ ఏరియాలో, సికింద్రాబాద్, కుక్కట్పల్లి, చందన్ నగర్, మేజర్ ఏరియాస్ అన్నిట్లలో కూడా ఆల్ ఉన్నాయి. మేజర్ ఏరియాస్ కవర్ చేస్తున్నామండి. అండ్ ఒకవేళ సిటీలోనే కాకుండా కొన్నిసార్లు రూరల్ లోనే ఎక్కువ ఈ సమస్య టు బి ఫ్రాంక్ ఎక్కువగా కూడా ఉండొచ్చు. అవును. సో వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఐడియా ఉండదు, అవేర్నెస్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు? మీరు మంచి టాపిక్ ఎత్తారండి. రూరల్లో పర్చేజ్ లోనే చాలా మోసాలు జరుగుతాయి. అంటే ప్యూరిటీ అనే అవేర్నెస్ ఉండదు. సో ఈవెన్ ఐఎమ్ బిలాంగ్ ఫ్రమ్ ఏ రూరల్ ఏరియా ఉంది. అక్కడ నేను మా పేరెంట్స్ చేయించింది కానివ్వండి, మా గ్రాండ్ పేరెంట్స్ చేయించిన గోల్డ్ చూస్తే మీకు 70-80% ప్యూరిటీనే ఉంటుంది. సో పల్లెటూరులో ఉన్న పబ్లిక్కి అసలు 916 అంటే ఏంటి, హాల్మార్క్ జ్యువెలరీ అంటే ఏంటి, ఏ ప్యూరిటీ అనేది తెలియదు. మనం అక్కడ ఉన్న లోకల్ స్మిత్కి ఇస్తాము, తను చేసి ఇస్తాడు. అంటే ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు దెమ్, బట్ పీపుల్ అవేర్నెస్ అనేది రీసెంట్ టైమ్స్లో పెరుగుతుంది. ఇఫ్ యూ సీ, మీ ఇంట్లో ఉన్నది కూడా ఒక 15 years బ్యాక్ చేయించిన బంగారం ప్యూరిటీ చెక్ చేయండి. మా దగ్గర ఫ్రీ ప్యూరిటీ టెస్ట్ మేము ఆఫర్ చేస్తున్నాం కస్టమర్స్కి. ఎవరైనా వచ్చి ప్యూరిటీ టెస్ట్ని ఫ్రీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఈ ఆప్షన్ అనేది ఎక్కడ లేదు. సో రూరల్లో పీపుల్ అమ్మాలంటే కూడా చాలా నష్టపోతారు. దీని గురించనే మేము వై కాంట్ వి స్టార్ట్ మొబైల్ ఆఫీస్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఇది సౌత్ ఇండియాలో ఎక్కడ లేదు. సమ్ అదర్ కంపెనీస్ ఆపరేటింగ్ విత్ ద లిమిటెడ్ స్కోప్ తోటి చేస్తుంది. బట్ మనము ఎక్స్టెన్సివ్గా ఈ రూరల్ ఆఫీస్కి, రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి, అక్కడ పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వాలి. కొనేటప్పుడు నష్టపోతున్నారు, అమ్మేటప్పుడు నష్టపోతున్నారు అనే థాట్ ప్రాసెస్ తోటి ఒక మొబైల్ ఆఫీస్, ఒక వెహికల్ని తీసుకొని దాంట్లోనే మా బ్రాంచ్ ఆఫీస్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి, లెట్స్ సే ఇఫ్ ఐ టేక్ ఎగ్జాంపుల్, ఒక నిజామాబాద్ అనే టౌన్కి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఒక 4-5 days మా వెహికల్ ఉంటుంది. సో పీపుల్ నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ ట్రాన్సాక్షన్ చేసుకొని, అంటే ఆఫీస్లో బంగారాన్ని కొనే పద్ధతులు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా ఆ వెహికల్ నుంచి జరుగుతాయి. సో కస్టమర్స్కి పేమెంట్ కూడా ఇమీడియట్ పేమెంటే మేము చేస్తాం అన్నట్టు. అంటే లైక్ అక్కడి నుంచే ఒకవేళ సపోజ్ వాళ్ళు తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా విడిపించుకునే ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ యూ డూ. అంటే మళ్ళీ వాళ్ళు ఒకవేళ వస్తే ఏమన్నా స్పెసిఫిక్ గా సర్టిఫికేట్స్ ఏమన్నా తీసుకురావాలి అనే థాట్స్ వస్తాయి కదా సార్, అంటే ఎలా రావాలి ఏంటి అని? ఒకటి లోన్ డాక్యుమెంట్ తీసుకొని రావాలండి, తాకట్టు పెట్టిన బంగారాన్ని, అండ్ జ్యువెలరీ కొన్న పర్చేస్ స్లిప్, నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్. ఈ బేసిక్ కేవైసీ ఉంటే సరిపోతుంది మనకి. ఈవెన్ తాకట్టు పెట్టిన బంగారమే కాకుండా డైరెక్ట్ నేను తాకట్టు పెట్టను, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అనుకున్న వాళ్ళ కస్టమర్స్కి మేము డైరెక్ట్ పర్చేస్ కూడా చేస్తాం అన్నట్టు. డైరెక్ట్ కస్టమర్ వచ్చి అమ్మాలనుకున్న ట్రాన్సాక్షన్ కూడా చేస్తాం. ఓకే, అంటే వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ అవసరం ఉంది అండ్ గోల్డ్ కూడా వద్దు అనుకుంటున్నప్పుడు మీకే డైరెక్ట్ కూడా అమ్మచ్చు. ఎస్ అండి. అండ్ ఒకవేళ అది ఎప్పుడు కొన్నదైనా కూడా మరి దానికి మార్కెట్ ప్రైస్ కి అమ్మే ఛాన్స్ ఉంటుందా సార్? మార్కెట్ ప్రైస్ కే ఉంటుందండి. సో జస్ట్ వ్యూవర్స్ కోసం నేను యాక్చువల్ మేము ఏం ప్రాసెస్ చేస్తామో ఏంటి చెప్తానండి. ఫస్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత బేసిక్ ఎస్టిమేషన్ ఇస్తాం అన్నట్టు. అంటే మన దగ్గర ప్యూరిటీ మిషన్ ఉంటుంది, మెల్టింగ్ మిషన్, వెయింగ్ స్కేల్ ఇవన్నీ ఉంటాయి. ప్యూరిటీ మిషన్ తోటి ఆ ఐటమ్ ఆర్నమెంట్ ఎంత ప్యూరిటీ ఉందనేది చెక్ చేసి ఈ రోజు రేట్ తోటి
దాంట్లో స్టోన్ వెయిట్స్, ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే కనుక అవి తీసేసి ఎవాల్యుయేట్ చేసి చెప్తాము. కస్టమర్ ఓకే అంటే కనుక కస్టమర్ ముందే స్టోన్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తాము. ఇప్పుడు మీ బ్యాంగిల్స్ అనుకోండి, కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలంటే లోపల కాపర్ వైర్స్ పెడతారు. అవును. సో కొన్ని ఐటమ్స్లో లక్క ఉంటుంది. సో ఇవన్నీ తీసేసి గోల్డ్కి ఎంత వాల్యూ ఉంది అంటే గోల్డ్ వెయిట్ ఎంత ఉంది ఆ వెయిట్ కస్టమర్కి చూపించి కస్టమర్ కళ్ళ ముందే మళ్ళీ మనం మెల్టింగ్ చేసిన తర్వాత వచ్చిన ప్యూరిటీ తోటి ఈరోజు రేట్ తోటి మనము వాల్యూ ఇస్తాం అన్నట్టు. అండ్ మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అసలు చేయమండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాము. ట్రాన్సాక్షన్ అయిపోయిన విత్ ఇన్ 10 minutes కస్టమర్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఓకే. అంటే ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డెఫినెట్గా అండి. కస్టమర్స్ చాలా మంది అవేర్నెస్ లేకుండా ఇప్పుడు నాకు క్యాష్ అయితే నేను కొద్దిగా ఎక్కువ ఆఫర్ చేస్తానని కొద్దిమంది అసలు ప్రాసెసింగ్ ఫీ తీసుకోమని, వి చార్జ్ ప్రాసెసింగ్ ఫీ తీసుకోమని. సో చాలా మంది కస్టమర్స్ అడుగుతుంటారు, వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ తీసుకొని అంటున్నారు, మీ దగ్గర ప్రాసెసింగ్ ఫీ అంటున్నారు, ఎందుకు ఏంటి అనేది. నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను ప్రతి కస్టమర్కి, వాళ్ళు వ్యాపారమే చేస్తున్నారు, మేము వ్యాపారమే చేస్తున్నాము, కానీ జీరో ప్రాసెసింగ్ ఫీ తోటి అంటే ఏ ఛార్జెస్ లేకుండా మీకు పే చేస్తున్నాడు అంటే ఎక్కడో ఒక చోట లివరేజ్ చేస్తున్నాడు. సో కస్టమర్కి తెలియకుండా కొద్దిమంది ఐటమ్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటారు, మెల్ట్ చేయరు, స్టోన్ రిమూవల్ చేయరు. సో కస్టమర్కి తెలియదు దాంట్లో స్టోన్ వెయిట్ ఎంత ఉంది, అది ఏ ప్యూరిటీ ఉంది, గోల్డ్ వెయిట్ ఎంత ఉందో తెలియదు, ప్యూరిటీ ఎంత ఉందో తెలియదు. కొద్దిమంది జస్ట్ కళ్ళతో చూసి ప్యూరిటీ ఎవాల్యుయేట్ చేస్తారు. ఇదేనండి హోమ్ సర్వీసెస్ అంటారు. సో క్యాష్ పట్టుకొని వెళ్ళి కస్టమర్కి ఎమోషనల్గా అక్కడ డైరెక్ట్గా చెప్పాలంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు ₹1,00,000 ఐటమ్కి ముందర క్యాష్ పెట్టి 80,000కి నేను వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్లో కస్టమర్ ఇంకో దగ్గరికి వెళ్ళాలా, లేకుంటే సరే వచ్చింది అంటే ఆ ఎమోషనల్ బ్యారియర్ని ఈ బ్రేక్ చేయడానికి కస్టమర్ ముందు క్యాష్ పెట్టేసి ఎమోషనల్గా ఇచ్చేసేసి ఆ ఐటమ్ని తీసేసుకోవడం. చాలా మంది కస్టమర్స్ ఆఫీస్కి ఎందుకు, మాకు ఇంటికి రండి. నువ్వు కస్టమర్కి ఎడ్యుకేట్ చేసినప్పుడు కస్టమర్స్ వస్తున్నారు. మేము ఎడ్యుకేషన్ కూడా, మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయకండి, వచ్చి అండర్స్టాండ్ చేయండి. మీకు ట్రాన్స్పరెంట్గా అనిపిస్తేనే, మీరు ఎక్కడ మోసపోవట్లేదు అనిపిస్తేనే మా దగ్గర ట్రాన్సాక్షన్ చేయండి. మీకు దీనికంటే బయట రూపాయి ఎక్కువ ఇస్తున్నారు, డెఫినెట్గా ఇస్తారు. ఎలా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించండి. ఈవెన్ రేట్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయండి ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు గోల్డ్ రేట్ అంటే ప్యూరిటీ, 100% ప్యూరిటీ ఇస్ 999 ప్యూరిటీని 100% ప్యూరిటీ లాగా కన్సిడర్ చేస్తాం. 24 క్యారెట్ అంటాం. 22 క్యారెట్ అంటే 916% ఆఫ్ ప్యూరిటీ, 18 క్యారెట్ అంటే 75% ప్యూరిటీ. ఇక్కడ రేట్లో ఏం చేస్తున్నారంటే 24 క్యారెట్ రేట్ ఒకటి చెప్తున్నారు, 22 క్యారెట్ రేట్ అనేది 24 క్యారెట్ కన్వర్షన్ ఆఫ్ 916, అది మిస్ అవుతుంది. అక్కడ 89% ప్యూరిటీ తోటి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. మీకు 18 క్యారెట్ జ్యువెలరీ అంటే మీకు రేట్ వచ్చేసి అది 65% ప్యూరిటీ రేట్ చెప్తున్నారు. కస్టమర్స్కి తెలియదు, అంటే దే కీప్ ఆన్ క్వశ్చనింగ్, సార్ మీకంటే వాళ్ళది రేట్ ఎక్కువ ఉంది. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే అసలు మార్కెట్ లో గోల్డ్ వాల్యూ ఎంత ఉంది, అందులో వాళ్ళు యూజ్ చేసిన ఆర్నమెంట్ లో కావచ్చు, ఎనీథింగ్ అందులో గోల్డ్ ఎంత యూజ్ చేశారో తెలియకుండా, ఓకే ఇది పెద్ద సైజ్ కాబట్టి ఇంత సైజ్ ఇంతే ఉంటుంది, ఇంతకే ఇన్ని గ్రామ్స్ ఉంది కాబట్టి అనే థాట్ లో ఉంటున్నారు, కానీ రియాలిటీ వాళ్ళు అర్థం చేసుకోలేదు బేసిక్ గా. ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి మనం స్టోన్ కూడా తీసేసిన తర్వాత, ఇంప్యూరిటీస్ తీసిన తర్వాత వెయిట్ చూపిస్తాము, అండ్ ప్యూరిటీ చూపిస్తాము, మెల్ట్ అయిన తర్వాత కూడా ప్యూరిటీ చూపిస్తాం. మా ఆఫీస్లో కస్టమర్స్ కూడా మేము ఏం చెప్తామంటే, మీరు బ్యాక్ సైడ్ ఆఫ్ ద టేబుల్ వచ్చి కూర్చొని ట్రాన్సాక్షన్ చూడండి. అంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాము, సో వీఆర్ ఆ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్, మా సాఫ్ట్వేర్ ప్యూరిటీ మిషన్ లో ఏ రీడింగ్ ఉందో ఆటోమేటిక్ గా రీడ్ చేస్తుంది. వి ఇంట్రడ్యూస్డ్ ఆటోమేటెడ్ ప్రాసెస్. ఈ ఇండస్ట్రీలో ఈ సెగ్మెంట్ లో ఎవరు కూడా ఈ ఆటోమేటెడ్ ప్రాసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు. సో అంటే మా థీమ్ ఒకటే అండి, ఐ మీన్ అమ్ముకోవడమే ఇబ్బందికరమైన విషయము, అటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న దాంట్లో కస్టమర్ని మోసం చేయొద్దు. సో మనకు కావాల్సిన అంటే బిజినెస్ రన్ చేయాలి, ఎంప్లాయీస్ కి నేను సాలరీస్ ఇవ్వాలి, ఆఫ్ కంపెనీని రన్ చేయాలి. సో అటువంటిప్పుడు వి చార్జ్ ప్రాసెసింగ్ ఫీ, అది చెప్పి తీసుకుంటాం. అదే క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా నేను ఇది చేస్తున్నాను, అందుకే ఇలా చార్జ్ చేస్తున్నాం అని చెప్పి తీసుకుంటాం అంతే.
బట్ ఇదే డిస్కషన్ లో సార్ ఛాలెంజింగ్ గా అనిపించి ఉండొచ్చు మీకు స్టార్ట్ చేసిన కొత్తల్లో. మీకు ఇప్పుడే ఇట్లా ఉంటే స్టార్టింగ్ లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు అంటే, ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టేసి మన గోల్డ్ వాళ్ళు తీసుకెళ్లిపోతారు, అంటే మనకి డబ్బులు ఉండదు, గోల్డ్ ఉండదు, అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు అనే థాట్ లో కూడా చాలా మంది అని ఉంటారు మిమ్మల్ని. సో మీరు ఆ ఛాలెంజింగ్ థింగ్స్ అన్నిటిని కూడా ఎలా క్రాస్ చేయగలిగారు? అంటే బేసిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇంట్లో నుండి బంగారం బయటికి వెళ్ళిందంటేనే లక్ష్మీదేవి బయటికి వెళ్ళింది అని ఒక పర్సెప్షన్ లో ఉన్న సొసైటీ మనది. అక్కడ నుండి స్లోగా గోల్డ్ వాల్యూ పెరగడము, సో దొంగతనాలు. సో దీనికంటే బ్యాంక్ లాకర్ కొద్దిగా సేఫెస్ట్ ప్లేస్ అనే, అంటే ఇంటి నుండి బ్యాంక్ లాకర్ లోకి తీసుకెళ్లిపోయాం. బ్యాంక్ లాకర్ లో ఐడియల్ గా అంటే ఇంకా మోర్ ఎడ్యుకేషనల్ వచ్చేసి అవేర్నెస్ వచ్చేసిన తర్వాత గోల్డ్ కి వాల్యూ ఉంది. సో ఇది ఐడియల్ గా ఉండడం ఎందుకు, తాకట్టు పెడదాము. గోల్డ్ పైన లోన్ ఈజీగా వస్తుంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో మీరు చాలా బిజినెస్ పీపుల్ చూస్తే గోల్డ్ పైన పెట్టి దాంతో రేస్ చేసిన ఫండ్స్ తోటి బిజినెస్ రన్ చేసిన రోజులు ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అలాగా. సో మన బ్యాంక్ లాకర్ నుంచి బ్యాంక్ లాకర్ లోకి వెళ్ళిపోయింది. మన ఇల్లు కాదంటే ఇంకొక సేఫ్ ఇల్లు, అక్కడ నుండి ఇంకొక లాకర్ మారింది. సో ఈ పర్సెప్షన్ అనేది అంటే పీపుల్ గోల్డ్ ఒక ఆర్నమెంటే కాదు, ఒక అసెట్ క్లాస్ అనే పర్సెప్షన్ లోకి వచ్చేసారు. వచ్చేసినప్పుడు పెరిగింది. ఈ లాస్ట్ 2 years లో మేము ఇచ్చిన అవేర్నెస్ తోటి ఇంకా పెరిగింది. సో అమ్ముకోవడానికి హెజిటేట్ అవ్వట్లేదు అండ్ అమ్ముకోవడం కూడా తప్పు కాదు. సో ఈ రోజు నాకు ఇప్పుడు భూములు కొంటారు, అమ్ముతుంటారు, సో ధర పెరుగుతుంది. సో అది మన ఫైనాన్షియల్ బర్డెన్ ని రిలీఫ్ చేస్తుంది అన్నప్పుడు అమ్ముకోవడంలో తప్పేం లేదు. అమ్మి మళ్ళీ అదే ఆ సిచ్యువేషన్ ని మేము ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాక అమ్ముకొని బాధపడక్కర్లేదు అంతే. సో అలా మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన ఎనీ సిచ్యువేషన్ ఉందా సార్ మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు? అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేయాలి, అంటే ఆ కస్టమర్ బేసే ఉంటుందని ఒక థాట్ ప్రాసెస్ తోటే స్టార్ట్ చేసాము. ఒక 2 months లో ఒక కస్టమర్ అప్రోచ్ అయ్యారు. తను స్కూల్స్ రన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 500 grams ఆఫ్ లోన్ లో ఉంది, హాఫ్ కేజీ. సో వాళ్ళు ఒక 3-4 years నుంచి అలాగే లోన్ లో రన్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ కడుతున్నారు, రెన్యువల్ చేస్తున్నారు, అలాగే చేస్తున్నారు. కస్టమర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, సార్ మాకు ఇలాగ ఉంది, మేము అనుకుంటున్నాం అమ్మాలని, ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ బర్డెన్ లోన్ కంటిన్యూ చేయాలంటే ఫైనాన్షియల్ బర్డెన్ మీరు కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ లోన్ ఉన్న రోజులు ఇంట్రెస్ట్ కడుతున్న రోజు, ఈరోజు టైం బాగాలేదు, ఆస్తి ఉంది, బంగారం ఉంది, అది అమ్ముకుంటున్నాను, ఫైనాన్షియల్ బర్డెన్ అయితే రిలీఫ్ అవుతుంది. సో దట్ నేను మోర్ ఫోకస్ అనే బిజినెస్ చేయొచ్చు, మళ్ళీ గ్రో అవ్వచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ గ్రో అవ్వాలంటే మనకి ఫైనాన్షియల్ టెన్షన్ ఉంటే గ్రో అవ్వలేరు. ఫోకస్ అంతా మనకి ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ పైన ఉంటుంది తప్ప ఇప్పుడు గ్రోత్ గురించి ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించలేదు. ఎంత బిజినెస్ లో ఇన్కమ్ వచ్చినా కూడా అరే ఇది ఒకటి ఉంది తీర్చాలి అనే ఒక మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ మా పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఎ కస్టమర్ అనేది మార్చేసింది. సో ఓకే, ఇది ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ కే కాదు, ఆల్ క్లాసెస్ నీడ్ అనేది అందరికీ ఉంటుంది. బంగారం అందరి దగ్గర ఉంది, మనం చూసాం, చదువుతుంటాం ఆర్టికల్స్, ఆల్మోస్ట్ 30,000 tons ఆఫ్ హౌస్ హోల్డ్ గోల్డ్ ఉంది ఇండియాలో అనేది. సో అప్పటి నుంచి మేము ఆల్ కస్టమర్స్ మా టార్గెట్ కస్టమర్స్ అనే పర్స్పెక్టివ్ లో వెళ్తున్నామండి. సార్ ఇందులో మీకు ఇంకో మేజర్ ఛాలెంజ్ ఇంకొకటి వచ్చి ఉండొచ్చు, లైక్ ఎందుకంటే బంగారము ఒక అసెట్ గానే కాకుండా, అంటే ఒక చూడ్డానికి బాగుంటుంది, ప్రైడ్ అసెట్ గానే కాకుండా ఒక ఎమోషన్ గా కూడా ఫీల్ అవుతారు చాలా మంది. సో వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది, కానీ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడము, అంటే ఇది మీరు ఇలా రిలీఫ్ చేసుకుంటే మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది అని ఎలా చెప్పగలుగుతారు? అది ఆ అవేర్నెస్ వచ్చేసింది అనుకుంటున్నాండి. ఎందుకంటే మేము చూస్తున్న ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూస్తుంటే ఆ అవేర్నెస్ అనేది వచ్చేసింది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్ కి నేను ఇచ్చే సజెషన్ అంటే, ఇప్పుడు మన దగ్గర 30,000 tons ఆఫ్ గోల్డ్ ఉంది, ఎందుకు అంటే మన 3-4 generations నుంచి అక్యుములేట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడున్న జనరేషన్ గోల్డ్ పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఇమిటేషన్ జ్యువెలరీ అని, 1 gram జ్యువెలరీ అని. సో ఇంకో 30-40 years తర్వాత అమ్ముకోవడానికి బంగారం కూడా ఉండదు. సో ఐ గివ్ ఏ సజెషన్ టు ద ఆల్ వ్యూవర్స్, మీరు గోల్డ్ కొనండి, అసెట్ క్లాస్ లాగా ఉంటుంది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అది రేటు పెరుగుతుంది. మీ ఫ్యాషన్ గురించి మీరు ఆ జ్యువెలరీ కొనండి, నథింగ్ రాంగ్. అంటే మన పూర్వీకులు చేసింది మనం బ్రేక్ చేస్తున్నాం ఇప్పుడు.
సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళిపోతున్నారు, సిల్వర్ కి గోల్డ్ గోల్డ్ కోటింగ్ కోటింగ్ వేసి చేస్తున్నారు. వెళ్ళిపోతున్నారు. అది అసలు వాల్యూ ఉండదు, రీసేల్ ఏమి ఉండదు వాల్యూ. అవును. అండ్ 1 గ్రామ్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఈ మామూలు చేసేసరికి మీరు ఫ్యాషనబుల్ గా ఉండండి, కానీ ఎట్ ద సేమ్ టైం ప్లాన్ ఫర్ ఏ ట్రీట్ ఇట్ యాజ్ అసెట్ క్లాస్. రైట్. ఇప్పుడు ఎవరైతే ప్రాబ్లం లో ఉండి అమ్ముకుంటున్నారో రేపు పొద్దున మనకి అది కూడా రిటర్న్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇంకో రకంగా బెనిఫిట్ ఏంటంటే లైక్ ఒకవేళ మీరు అన్నట్టుగానే ఫ్యాషన్ కోసం డిఫరెంట్ ఆర్నమెంట్స్ తీసుకున్నా ఇది అసెట్ లాగా తీసుకుంటే yes, సంవాట్ మీకు ఒక అసెట్ లాగా యూస్ అవుతుంది. మీరు లోన్ తీసుకుంటారు, Yes. బిజినెస్ బిల్డ్ చేసుకుంటారు, స్ట్రెస్ అయినప్పుడు మీరు మీ ద్వారా వాల్యూ కూడా రిలీఫ్ కూడా వస్తుంది మనకి. సో డెఫినెట్లీ ఎన్ని బెనిఫిట్స్ మనకు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాయి కాబట్టి Yes. మన ఓన్లీ థింగ్ యాక్షన్స్. అంతేనండి. సరే, దీని ద్వారా మళ్ళీ నెక్స్ట్ మీ వర్కింగ్ ప్రోగ్రెస్ కి సంబంధించి గ్రోత్ కి సంబంధించి కూడా మరి నెక్స్ట్ ఎలా అంటే ఇప్పటికే ఆల్రెడీ బ్రాంచెస్ పెంచారు, నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ వరకు ఇంకా అనదర్ 5 to 6 బ్రాంచెస్ యాడ్ చేయాలనుకుంటున్నామండి. నేను షార్ట్ టర్మ్ గోల్ గ్రోత్ కాకుండా మా విజన్ కాకుండా లాంగ్ టర్మ్ 2035 విజన్ అనేది పెట్టుకుందాం మేము. సో ఆల్మోస్ట్ ఒక 20-25 స్టేట్స్లో రీచ్ అవ్వాలి అనేది, అవును. అండ్ ఒక 200+ బ్రాంచెస్కి వెళ్ళాలనేది. అంటే ఇప్పటి నుంచి ఒక 10x ఆఫ్ గ్రోత్ని మేము ఒక నెక్స్ట్ 10 yearsలో పెట్టుకున్నాం అన్నట్టు. సూపర్ సూపర్. సో ఇనీషియల్ టార్గెట్ షార్ట్ టర్మ్ వచ్చేసి 2 మార్కెట్స్ ఫోకస్ చేస్తున్నాము, ఏపీ, తెలంగాణ. స్లోగా సౌత్ ఇండియా, తర్వాత నార్త్ ఇండియా, మొత్తం పాన్ ఇండియా పాన్ ఇండియా లెవెల్. రైట్ సార్. అంటే ఆఫ్ కోర్స్ అది చాలా అవసరమే ఉంటుంది, ఎందుకంటే మీరు అన్నట్టు రూరల్ ఏరియాస్ ఓన్లీ ఇప్పుడు తెలుగు 2 states లో మాత్రమే కాదు, మనకి ఇంకా వేరే నార్త్ అటు సైడ్ వెళ్తే ఇంకా ఎక్కువ మంది ఈ గోల్డ్ పర్చేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ కంపారిటివ్లీ. చాలా మంది. అంటే మేము ఒక షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నార్త్ ఆడియన్స్ చాలా వచ్చారు. వాళ్ళందరూ కూడా విని అరే ఇది బాగుంది, మా దగ్గర వచ్చి చేయొచ్చు కదా, మా దగ్గర పెట్టండి, ఇలాంటిది లేదు. అంటే కస్టమర్స్ కి ఇంత ట్రాన్స్పరెంట్ వేగా సర్వీసెస్ ఎవరు ఆఫర్ చేయట్లేదు. అండ్ ఈ సెగ్మెంట్, గోల్డ్ బయింగ్ సెగ్మెంట్ అనేది స్టిల్ ఇంకా అన్ఆర్గనైజ్డ్ వేలోనే ఉంది. మనం జ్యువెలరీ ఫీల్డ్ చూసినా, జ్యువెలరీ ఇండస్ట్రీ చూసినా లాస్ట్ 10-12 years బ్యాక్ వరకు కూడా ఇంకా చాలా అన్ఆర్గనైజ్డ్ గానే ఉంది. ఎప్పుడైతే హాల్ మార్క్ మ్యాండేటరీ అని వచ్చిందో అప్పటి నుంచి ఆర్గనైజ్డ్ వేలోకి వెళ్ళడము జరిగింది. అండ్ జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా చాలా చిన్న చిన్న ప్రొపరేటర్షిప్స్ కంపెనీస్ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి వచ్చేసారు. సో ఇప్పుడు చాలా స్ట్రీమ్ లైన్ అయింది. సో గోయింగ్ అహెడ్ ఇప్పుడు అంటే మాకు ఇప్పుడు ఇంకా లో ప్యూరిటీస్ వస్తాయి, లైక్ 70-75% ఆఫ్ ప్యూరిటీ ఉన్న 18 క్యారెట్ అనట్లేదు, చేయించిందే 70% ప్యూరిటీ, 75% ప్యూరిటీ జ్యువెలరీ కూడా మాకు వస్తుంటుంది. గోయింగ్ అహెడ్ ఒక 5-10 years తర్వాత మాక్సిమం ఇంకా హాల్మార్క్ జ్యువెలరీనే రావడానికి స్కోప్ ఉంటుంది ఎక్కువగా. అండ్ బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, ఇప్పుడు మీకు అలా అంటే గోల్డ్ ఉంది అనుకుందాం, మనకి ఇప్పుడు వరకు మీరు తీసుకున్న ఇనిషియేషన్ నెక్స్ట్ ఫ్యూ జనరేషన్ కి మీకు హాల్ మార్క్ వస్తాయి, బట్ ఇప్పటి వరకు అయితే మీకు కొంత ప్యూరిటీ ఎక్కువ లేనివే వస్తాయి. ఓ రకంగా మీరు రిస్క్ చేస్తున్నట్టే అనుకోవచ్చా? అంటే ఇప్పుడు అందులో ప్యూరిటీ ఎక్కువగా లేకుండా ఇంతే గోల్డ్ వస్తుంది మీకు, ఇంత పెద్ద ఆర్నమెంట్ అయినా, ఇప్పుడు మీరు దానికి వాళ్ళ లోన్ క్లియర్ చేస్తున్నా మీరు రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చు. మనం ఇక్కడ అందుకనండి రిస్క్ ఉండకూడదు, కస్టమర్ నష్టపోకూడదు, అట్ ద సేమ్ టైం కంపెనీ నష్టపోకూడదు అనే ఉద్దేశంతో మెల్టింగ్ ప్రాసెస్ మ్యాండేటరీ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో మీరు అన్న పాయింట్లో లోన్ ఉన్న దగ్గర మీరు ఏమైనా నష్టపోవచ్చా? డెఫినెట్గా ఛాన్స్ ఉందండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్బిఎఫ్సి పేరు చెప్పను, చాలా పేరు బ్రాంచెస్ ఉన్న ఎన్బిఎఫ్సి 22 క్యారెట్ అని చెప్పేసి లోన్ ఇచ్చారు. 22 క్యారెట్ అని చెప్పేసి లోన్ ఇచ్చారు, కస్టమర్కి లోన్ ఇచ్చారు. ఆ కస్టమర్ మనకు అప్రోచ్ అయ్యారు, మనం ఎవాల్యుయేట్ చేస్తాం అన్నట్టు. ఒక 70% ప్యూరిటీ ఉన్న ఈ రోజు అంటే ఒకటి రేట్ పెరిగి ఉంటుంది, అప్రిషియేట్ అయి ఉంటుంది. సెకండ్ థింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఈ ఆర్నమెంట్ కి డిఫరెంట్ ప్యూరిటీస్లో ఓకే 70-75% వరకు ప్యూరిటీ ఉన్నా మనం పే చేసింది, కంపెనీ పే చేసింది మనకి రికవర్ అవుతుందా లేదా అనేది ఒక క్యాలిక్యులేషన్ చేసి మనము ట్రాన్సాక్షన్ కి ముందుకెళ్తాము. ఆ విధంగానే ఆ ట్రాన్సాక్షన్ కి ముందుకెళ్ళాము, తెచ్చాము, కరిగిచ్చాము, చూస్తే సిల్వర్. ఓ మై గాడ్. కానీ వాళ్ళది 22 క్యారెట్ అని చెప్పేసి లోన్ ఇచ్చారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న ఒక ఎన్బిఎఫ్సి 22 క్యారెట్ అని చెప్పి లోన్ ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే లోన్ తీసుకునేటప్పుడు కూడా చాలా మాల్ ప్రాక్టీసెస్ జరుగుతుంటాయి. ఈవెన్ ఆ కస్టమర్కి తెలియదు, కస్టమర్ ఒక విధంగా మోసపోయాడు, చేయించుకున్న దగ్గర తనకి తెలియకుండా సిల్వర్ దానిపైన గోల్డ్ కోటింగ్ చేసి చేశారు. సో ఇలాంటివి ఆల్మోస్ట్ ఈ 2 yearsలో ఓన్లీ 1 ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఆ రిస్క్ అయితే ఉంది, డెఫినెట్ గా ఉంటుంది, చాలా డెఫినెట్లీ ఉంటుంది సార్. అందులో ఈ మధ్య మనకు వచ్చింది కదా ఈజీగా గోల్డ్ కోటెడ్
సిల్వర్ ని గోల్డ్ కోట్ అంటే చేసి ఇది ఓన్లీ లోన్ లో ఉన్న దానికి రిస్క్ అండి. మామూలుగా అయితే ఆ రిస్క్ కనుక మనం కరిగించిన తర్వాతే చూస్తాం కాబట్టి అవును. అది మనం ఆ రిస్క్ ని అవాయిడ్ చేస్తున్నాం. సరే ఈ రిస్క్ ఇది ఎక్కువగా రూరల్ ఏరియాస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకునే షాప్స్ కానీ ఇవన్నీ కూడా అదో నమ్మకంతో తీసేసుకుంటారు. లేదా కొన్నిసార్లు వాళ్ళ అమాయకులు కాబట్టి వాళ్ళకి అసలు ఏది ఉండవు, బ్యాంక్ అవునండి. అకౌంట్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో మరి అలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయడం? ఇది ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ వచ్చిన రెసిస్టెన్స్ ఫ్రమ్ ఏ లోకల్ కమ్యూనిటీ పీపుల్. ఓకే. సో మేము ఫ్రీ ప్యూరిటీ టెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారో అనే ఒక భయంతో చాలా రెసిస్టెన్స్ వచ్చింది. దెన్ మాకు వార్నింగ్స్ వచ్చాయి, థ్రెట్ వార్నింగ్స్ వచ్చాయి. అక్కడ ఎవరైతే అమ్మారో వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి థ్రెట్ వార్నింగ్స్ వచ్చాయి. మీరు మా దగ్గర వెహికల్ ఎలా పెడతారు, మా ఊర్లో మేము మీ వెహికల్ ని బ్రేక్ చేస్తాము, మీ డ్యామేజ్ చేస్తాము. మేము పోలీస్ పర్మిషన్స్ తోటి, గవర్నమెంట్ పర్మిషన్స్ తోటి అలాగే మనం వెళ్ళాము. సో మనం ఎక్కడ మోసం చేయట్లేదు. అండ్ మీరు అన్నట్టు రిస్క్ ఫ్యాక్టర్ అండ్ ఇంకొక ఛాలెంజింగ్ వచ్చేసి క్యాష్ ట్రాన్సాక్షన్. చాలా మంది క్యాషే కావాలి మాకు అని అడగడం అనేది జరిగింది. కానీ బ్యాంక్ అకౌంట్స్ అనేవండి ఇప్పుడు అందరికీ ఉన్నాయి. మనకి జీరో అకౌంట్స్ ఒక 7-8 years బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. అండ్ చాలా స్మాల్ స్ట్రీట్ వెండర్స్ కూడా బ్యాంకింగ్ కి అడాప్ట్ అయిపోయారు. అంటే మనకి యూపీఐ స్కానర్ పెట్టేసి చేయడం అనేది. సో అకౌంట్ లేదు అనే ఆప్షన్ అనేది రూల్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు క్యాష్ ని మేము ఎందుకు ఎంటర్టైన్ చేయట్లేదు ఎందుకంటే అండి ఇప్పుడు బంగారం ఉన్నది, మన కష్టపడి కష్టార్జితంతో సంపాదించిన బంగారం. అది అమ్ముకునేటప్పుడు లెట్సే ఫైనాన్షియల్ నీడ్ గురించి అమ్ముకుంటున్నాము, లేదంటే బిజినెస్ గ్రోత్ గురించి అమ్ముకుంటున్నాము, మెడికల్ ఎక్స్పెన్సెస్ గురించి అమ్ముకుంటున్నాము. సో మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారమే ఒక వైఫ్, హస్బెండ్, డాటర్, సన్ ఉంటే ఒక 900 grams to 950 grams వరకు మనం డిక్లేర్ చేయని గోల్డ్ మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఆ రైట్ మనకుంది. సో అటువంటిప్పుడు కేజీ అమ్ముకునే కెపాసిటీ ఉన్నప్పుడు కూడా, అంటే నా దగ్గర బిల్ లేదు కొన్నప్పుడు, కానీ అమ్మినప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తే ఇబ్బంది అవుతుంది అనేది ఆ అపోహ అనేది తీసేయాలండి. ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొనడానికి బంగారం అమ్ముతున్నాను. చాలా మంది ఏంటి, నేను క్యాష్ అయితే నేను క్యాష్ ఇచ్చేసుకోవచ్చు అనేది ఒక థాట్ లో ఉంటుంది. కానీ క్యాష్ ఇవ్వలేరు, మళ్ళీ దాన్ని వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా డిపార్ట్మెంట్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్యాష్ ఎక్కడిది అన్నప్పుడు మీరు ఒక రియలబుల్ ట్రస్ట్ వర్తీ కంపెనీ దగ్గర అమ్మనప్పుడు మీరు అది మీ బంగారాన్ని కష్టపడి కొన్న బంగారాన్ని మీరు న్యాయంగా అమ్మినప్పుడు కూడా మీరు ప్రూవ్ చేయలేని సిచ్యువేషన్ లో మీరు వెళ్తారు. సో అలా వద్దండి, మీరు అకౌంట్ లోనే అమ్మండి. ఇన్ బోత్ వేస్తారు. అంటే లైక్ ఇప్పుడు మీ దగ్గరే తీసుకున్నా కూడా కొంతమంది మళ్ళీ రివర్స్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. అనవసరంగా వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అదొక హెడేక్ అవుతుంది. సో మీరు ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేస్తే ఇట్స్ క్లియర్ దట్ మీ గోల్డ్ మేము విడిపించేసాం, లేదా మీ గోల్డ్ మీరే అమ్మేశారు. ఐటీ రిటర్న్స్ లో కూడా క్లియర్ గా చూపించుకోవచ్చు. నేను నా అసెట్ ని లిక్విడేట్ చేస్తాను, నాకు అక్కడ నుంచి డబ్బులు వచ్చాయి అనేది చూపించుకోవచ్చు. అవును. సో ట్రాన్స్పరెన్సీ కోరుకున్న వాళ్ళు బేసిక్ గా చెప్పాలంటే డెఫినెట్లీ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఆల్ సెగ్మెంట్స్ లైక్ వాల్యుయేషన్ ఒకటి, ప్యూరిటీ అండ్ కస్టమర్ ముందే మెల్టింగ్ అండ్ పేమెంట్. మా ఆఫీస్ సెటప్ కూడా కస్టమర్ నిలబడి, అంటే కస్టమర్ ముందే మొత్తం అన్ని కనబడతాయండి. నథింగ్ హైడ్ అండ్ సీక్ లాగా ఉండదు, ఓపెన్ గా ఉంటుంది. బట్ ఇంత ఉన్న సిచ్యువేషన్స్ లో కొన్ని సార్లు రీసెంట్ గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, కొన్ని తప్పని సిచ్యువేషన్స్ లో గోల్డ్ అమ్మాలి అనుకుంటారు సార్ ఎవరైనా కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో గోల్డ్ కి ఇంకొంచెం వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది కదా. సో కష్టమైనా పర్లేదు, తిప్పలు వచ్చినా పర్లేదు, మేము అలానే ఉంచుదాము అని అనుకున్న వాళ్ళకి అది ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటారు? అది మీకు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఒకటండి, ఇది అమ్మడం అనేది నీడ్ బేస్ అండి. సో ఈ రోజు నాకు అవసరం ఉంది, నేను అమ్ముకుంటున్నాను అన్నప్పుడు బెస్ట్ ఆప్షన్. నాకు కొద్దిగా ఇంకొక టైం ఉంది, ఒక 1 month 2 months టైం ఉంది, రేట్ అనేది పెరుగుతుంది. అటువంటిప్పుడు కస్టమర్స్ ఆగి మరీ మన దగ్గర, అంటే ఈ రోజు ఎంక్వైరీ చేసినా రేట్ పెరుగుతుంది అనేది చూసి ఆగి మరీ మన దగ్గరకు వస్తారు. సో మనము కస్టమర్స్ ని ఫోర్స్ చేయట్లేదు అమ్మాలని. సో వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ ని తగ్గించుకోవడానికి మనం ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేది సోర్స్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ ఎప్పుడైనా అమ్మొచ్చు. అండ్ మన కస్టమర్స్ కూడా చాలా మంది మాకు డైలీ రేట్ అప్డేట్ చేయండి, మేము ట్రాక్ చేస్తాము. ఎప్పుడన్నా మా ఎగ్జిక్యూటివ్స్ రేట్ పంపించినప్పుడు కాల్ వస్తుంది మాకు, నాకు ఈ రోజు రేట్ అప్డేట్ చేయలేదు, మీరు రేట్ అప్డేట్ చేయండి అని. అండ్ వాళ్ళు చెప్తుంటారు, నాకు ఈ రేట్ వచ్చినప్పుడు చెప్పండి, అలర్ట్ ఇవ్వండి, నేను ట్రాన్సాక్షన్ చేస్తాను. అండ్ వాళ్ళు ఈవెన్ ఇప్పుడు మనకి
అవి చాలా అవైలబుల్ అయిపోయింది సోర్సెస్, అంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవైలబుల్ అయిపోయింది. రేట్ ట్రెండ్ ఎలా ఉంది, గోల్డ్ ట్రెండ్ ఎలా ఉంది ఏంటి, సో పెరుగుతుందా తగ్గుతుందా, జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమున్నాయి, వార్ సిచ్యువేషన్స్ ఏమున్నాయి, ఎకానమీ ఎలాగుంది, ఇవన్నీ రీడబుల్ అండ్ అండర్స్టాండింగ్ పెరిగింది. సో కరోనా వల్ల చాలా మంది ఫైనాన్షియల్ మార్కెట్స్ కి ఇంక్లైన్ అయ్యారు. మనం చూసిన మనం ఆర్టికల్స్ చదివాము, చాలా మంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయడము, చాలా సంపాదించడం, ఇవన్నీ చేశారు. ఇన్కమ్ మీద ఫోకస్ ఎక్కువైంది. సో ఈ విధంగా మార్కెట్ అవేర్నెస్ అనేది పీపుల్ కి వస్తుందండి. అంటే ఇంకా ఫుల్ గా అనను, కానీ 5-6 years 10 years బ్యాక్ చూసిన దానికి ఇప్పటికి కస్టమర్ ఈజ్ స్మార్ట్. మనకంటే కస్టమర్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ముందు ఒక దగ్గరికి వెళ్ళి కస్టమర్ అంటే ఈజీగా బ్లైండ్ గా నమ్మేసేవాళ్ళు ఎవరినైనా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఒక కస్టమర్ 10 మందికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి క్రాస్ వెరిఫై చేసి, ఎందుకంటే మాకు అడిగే క్వశ్చన్స్ అలాగ ఉంటాయి. వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ తీసుకున్నారు, మీరు ఎందుకు తీసుకుంటున్నారు. సో కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎడ్యుకేట్ చేసినప్పుడు కన్విన్స్ అవుతున్నారు. చాలా మంది ప్రాక్టీసెస్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ లో చెప్తారు, మీరు ఇప్పుడు ఒక 10 గ్రామ్ గోల్డ్ 10 గ్రామ్ ఉందండి అంటారు. 10 గ్రామ్ కి నేను ఈ రోజు రేట్ తోటి ఇంత వెయిట్ అని చెప్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే ప్రాక్టీసెస్ ఇస్ డిఫరెంట్. మేము ఇనీషియల్ ఇచ్చే ఎస్టిమేషన్ కి ఫైనల్ గా కస్టమర్ కి వచ్చే డబ్బులకి పెద్ద పెద్ద వ్యత్యాసం ఉండదు. సో అంత అక్యురేట్ గా అంటే ఒక కాలింగ్ దగ్గర నుంచి బ్రాంచ్ ఎండ్ వరకు వెళ్ళేంత వరకు, అంటే కస్టమర్ ట్రాన్సాక్షన్ అయినంత వరకు కూడా అన్ని లెవెల్ ఆఫ్ ప్రాసెసెస్ లో ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాము. సో కొంచెం ఒక కైండ్ చెప్పాలంటే, స్ట్రాంగ్ గా చెప్పాలంటే, ఈ టెకీ ఎరాలో మీరు కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పాలి. అండ్ మీ సర్వీసెస్ ఇంకా ఏమన్నా ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్? వాట్ ఆర్ ద సర్వీసెస్ కంప్లీట్ హోల్ గా ఇచ్చేది వాల్యూ గోల్డ్? ఇప్పుడు ఓన్లీ గోల్డ్ బయింగ్ అండి. లైక్ డైరెక్ట్ కస్టమర్ దగ్గర ఉన్న బంగారాన్ని మనం కొనుక్కుంటాము, అండ్ తాకట్లో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకుంటాము. సో ఫార్ అయితే ఇవే ఉన్నాయండి. ఇన్ ఫ్యూచర్ ఒక డౌన్ ద లైన్ ఒక 2-3 years, అంటే ఈ సెగ్మెంట్ లో నేను చెప్పినట్టు ఒక 5 states లో అన్న మనము ఫుట్ ప్రింట్ పెట్టిన తర్వాత దెన్ వీఆర్ ప్లానింగ్ అందర్ వర్టికల్స్. దీంట్లోనే ఈ వాల్యూ గోల్డ్ అంబ్రెల్లా అండర్ కింద సమ్ మోర్ వర్టికల్స్ ఇంట్రడ్యూస్ చేయాలని థాట్ ప్రాసెస్ లో ఉన్నాము. అండ్ ఫైనల్ గా అసలు ఇవన్నీ డిస్కస్ చేసాము అంటే, అసలు గోల్డ్ కొనండి అని చెప్పడం కాకుండా, కొన్నాక ఉన్న సిచ్యువేషన్స్ నుంచి బయటకు పడే మార్గం అయితే మాట్లాడుకున్నాం. బట్ కంపారిటివ్లీ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు బ్యాంక్స్ ఉన్నాయి, వేరే వేరే ఫైనాన్షియల్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో మరి వాళ్ళందరినీ కాదని ఇది ఎలా నమ్మచ్చు, లేకపోతే వై వి షుడ్ చూస్ వాల్యూ గోల్డ్ అంటే మీరు ఏం చెప్తారు? బ్యాంక్స్ అండ్ జ్యువెలర్స్ వాళ్ళ మెయిన్ బిజినెస్ గోల్డ్ కొనడమే కాదు, బ్యాంక్స్ తాకట్టు పెట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాయి. జ్యువెలర్స్ మెయిన్ ఫోకస్ జ్యువెలరీ సేల్ చేయడం తప్ప ఓల్డ్ గోల్డ్ కొనడం అనేది కాదు. దీంట్లో ఏంటంటే థెఫ్ట్ గోల్డ్ అనేది ఒకటి పెద్ద రిస్క్ ఉంటుంది. దొంగలించిన బంగారం, చాలా మంది జ్యువెలర్స్ కూడా చిన్న చిన్న జ్యువెలర్స్ ఎప్పుడూ కూడా కొనేవారు. ఇప్పుడు మన ఒక పల్లెటూరులో ఒక టౌన్ లో మనం అమ్మాలంటే మనకు గుర్తొచ్చేది ఆ సేటే, జ్యువెలరీ అమ్మే జ్యువెలరీ గుర్తొస్తాడు. సో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ లైక్ థెఫ్ట్ గోల్డ్, ఎక్కడ దొంగలించిన బంగారం అమ్మేసి మళ్ళీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చేసి ఇచ్చేయడం అన్ని జరిగి, ఇవన్నీ మనకి ఎందుకు తలపోట్లు, నా వ్యాపారం నేను చేసుకుంటానని వాళ్ళు కొనడం మానేశారు. సో మనము ఒక ప్రాసెస్ని డిఫైన్ చేసుకొని, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని డిఫైన్ చేసుకొని, కస్టమర్ ఫ్యామిలీ వెరిఫికేషన్ తీసుకొని, కస్టమర్ ఇంటికి కూడా మనం వెళ్తాం, స్టాఫ్ వెళ్తారు, అక్కడ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఫ్యామిలీ కన్సర్న్ తీసుకుంటాము, కస్టమర్ జెన్యునా కాదా తీసుకుంటాము. బిల్ ఉందనుకోండి, ఇవేం అవసరం లేదు, మీరు ఓనర్షిప్ని క్లెయిమ్ చేస్తారు. కానీ ఎంతమంది దగ్గర బిల్ హోల్డ్ చేస్తున్నాము? అసలు చేయట్లేదు మనం బిల్స్. కాబట్టి ఒక సెట్ ఆఫ్ ప్రాసెస్ని డిఫైన్ చేసుకొని ఆ రిస్క్ని కూడా అవాయిడ్ చేస్తూ మనము ఇది ఇంట్రొడ్యూస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్డ్ గా ఇప్పుడు వాల్యూ గోల్డ్ లో ఓకే గోల్డ్ అమ్మచ్చు అనే థాట్ ఇచ్చాం, కానీ అమ్మితే ఏ రకంగా మనకు ఫ్యూచర్ లో కూడా రిస్క్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా బిల్స్ కూడా మన చేతిలో ఉంటాయి అనడానికి. అంటే మేము ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా మేము రిసీట్ ఇస్తామండి. మన దగ్గర అమ్మినట్టు కూడా ప్రూఫ్ మనం ఒక డాక్యుమెంట్ ఇస్తాము. ఎలాగో ఇది ఆన్లైన్ లో కూడా మనకు ఉంటుంది కాబట్టి ఈజీ టు యాక్సెస్ అన్నమాట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు కూడా ఒకవేళ గోల్డ్ ఉంది, సిచ్యువేషన్స్ బాగాలేవు, నేను దాన్ని అమ్మాలనుకుంటున్నా లేదా తాకట్టు పెట్టిన గోల్డ్ ని విడిపించాలి అని అనుకున్నా, మీకు ఇప్పటికే అర్థమైపోయింది మనకు ఒక సొల్యూషన్ వచ్చేసింది, వాల్యూ గోల్డ్. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే కీప్ వాచింగ్ ఎన్టీవీ.